ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీ అభిప్రాయం కూడా చెప్తే. మీరెప్పటి నుండో ఆలోచిస్తుంది ఇప్పుడేగా చెప్పారు. నాకు కూడా కొంచెం టైం కావాలి. ఎలా అయినా సరే ఈ విషయం గురించి మిథునతో మాట్లాడాలి. వ్రతంలో పీటల మీద మీ ఇద్దరే కూర్చోవాలి. గౌతమ్ ఒప్పుకున్నాడు కూడా. గౌతమ్తో ఈ విషయం మాట్లాడాలి. మీతో మాట్లాడాలనే వస్తున్నాను, మీరే వచ్చారు. అవునా, నేను మీతో మాట్లాడాలని వస్తున్నాను. మరి నిజం చెప్పేదాని గురించి ఏం ఆలోచించారు? ఆ తర్వాత చెప్తాను, కానీ ముందు సత్యనారాయణ వ్రతం గురించి మీరేం ఆలోచించారు? ఏంటి, వ్రతం గురించి మీతో కూడా చెప్పారా? అవును, ఇందాకొస్తుంటే చెప్పారు. మరి మీరేం చెప్పారు? వద్దన్నారా, ఓకే అన్నారా? ఓకే అనేసి వచ్చేసానండి. అయ్యో, అలా ఎందుకు అన్నారండి? మరేం చేయమంటారండి? గౌతమ్ ఓకే చెప్పాడని వాళ్ళు చెప్పినప్పుడు నేను వద్దని ఎలా చెప్పగలను? నేనెప్పుడు ఓకే అన్నాను? నేనే వాళ్ళ అనలేదు. అలా అన్నావని వాళ్ళు అన్నారు, అందుకే నేను అనాల్సి వచ్చింది. నన్నేం చేయమంటారు చెప్పండి? ఇదెక్కడే టార్చర్ అండి. వాళ్ళు మన ఇద్దరితో ఒకేసారి డిస్కస్ చేయకుండా ఒక్కొక్కరితో ఒక్కోసారి మాట్లాడి ఇలా ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మీరు చేస్తుంది కూడా నాకేం అర్థం కావట్లేదు. నేనేం చేశానండి? ఆంటీ అంకుల్కి నిజం చెప్పాలనుకుంటున్నారని ఆఫీస్లో ఎందుకంత సడన్ గా చెప్పారు? ఆంటీ అంకుల్ ఇలా వ్రతం చేస్తామని మీతో చెప్పినందుకే కదా. నేను మార్నింగ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు అంకుల్ మిమ్మల్ని ఆపారు. అప్పుడే డిస్కస్ చేసినట్టున్నారు. కానీ ఆఫ్టర్నూన్ నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరెందుకు నాతో ఈ విషయం డిస్కస్ చేయలేదు? అంటే ఈ విషయం ఇంత దాకా వస్తుందని నేనప్పుడు అనుకోలేదండి. పైగా నాకు ఈ విషయం కన్నా మనం నిజం చెప్పాలనే విషయమే ఇంపార్టెంట్ అనిపించింది. అందుకే దాని గురించి డిస్కస్ చేశా. అంతలోనే మీకు లంచ్ బ్రేక్ అయిపోయిందని వెళ్ళిపోయాను. నేనేం చేయాలి చెప్పండి? మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఒక పక్క మీరేమో నిజం చెప్పేద్దాం అంటున్నారు, మరో పక్క వాళ్ళేమో మన కోసం అంత ప్రేమతో వ్రతాన్ని ప్లాన్ చేస్తున్నారు. మీరు చెప్పిన దాని గురించి ఇంటికొచ్చి ప్రశాంతంగా ఆలోచించి చెప్దాం అనుకునే లోపు పెద్ద ప్రాబ్లమే తయారైపోయింది.